నేనే సరస్సునని అమ్మగారి దగ్గర ఒప్పుకుంటాను బాబు. ఏం మాట్లాడుతున్నావు సరసు? నిజం తెలిస్తే మేడం ఏం చేస్తారో తెలుసా? ఏం చేసినా పర్లేదు బాబు, కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడ్డాం నాకు ఇష్టం లేదు. ఇబ్బంది మా గురించి కాదు సరస్సు, నీకేమన్నా అవుతుందో అన్న భయం. ఏమవుతుంది బాబు? నన్ను కొడతారు, తిడతారు, లేదంటే ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు, అంతేగా. నా మీద ఎంత కోపం ఉన్నా అరుణ్ బాబు గారి మీద గౌరవంతోనైనా నన్ను ప్రాణాలతో విడిచిపెడతారు కదా బాబు, అది చాలు. మీరు కూడా నేనెవరో ఇప్పుడే తెలిసినట్టుగా నటించండి అయ్యా. నటించడం మాకు నేర్పిస్తున్నావమ్మా? నవ్యమ్మ సంతోషంగా ఉంటే చాలని సంతకం చేశాను, కానీ నా దురదృష్టం కొద్దే అదే పాపమైంది. ఇన్నాళ్ళు దాచిన నిజాన్ని బయట పెట్టబోతున్నాను. పర్లేదులే బాబు, నవ్యమ్మ జీవితం ఏ కష్టం లేకుండా ఉంటే నాకు అదే చాలు. అమ్మా సరసు, మాకు నవ్య జీవితమే ముఖ్యం కాదమ్మా, నీ సంతోషం కూడా మాకు ముఖ్యం. కానీ ఈ సమస్యకి నా నిర్ణయమే పరిష్కారం తప్ప వేరే దారి లేదు. లేదని నువ్వు డిసైడ్ అయితే ఎలా? మేమేదో ఒకటి ఆలోచిస్తాం తప్ప నువ్వు మాత్రం తొందరపడద్దు. లేదు రాహుల్, సరసు చెప్పినట్టే చేయనివ్వండి. డాడ్. అవును రాహుల్, మన గురించి ఇంతగా ఆలోచించి త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ సరసుకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. సరసు, నువ్వు నిజం చెప్పు, నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. డాడ్ వద్దు డాడ్. సరసు నువ్వేం చెప్పద్దు. రాహుల్, మీరేం మాట్లాడద్దు. నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఇలా అడ్డుపడడం వల్లే మీ అమ్మకు తెలియాల్సిన విషయాలు ఎన్నో వాయిదా పడుతున్నాయి. సమస్య అంతకంతకు పెద్దదవుతూనే ఉంది. అది కాదు డాడ్, మేడం ఏదో కోపంలా. ఏంట్రా కోపం? నా ఆవేశం ముందు ఆవిడ కోపం ఎంత? డాడ్ వద్దు డాడ్, ప్లీజ్ ఆవేశపడకండి. నేను ఆవేశపడడం కాదు, మీరు భయపడకండి. సరసు, నువ్వు ధైర్యంగా నిజం చెప్పు. వీళ్ల భయానికి సమాధానం నేను చెప్తాను. రేపు ఉదయించే సూర్యుడు వెలుగునే కాదు, ఇన్నాళ్ళు దాచిన నిజాన్ని బయట పెడతాడు. రాహుల్, తేజ, చెప్పండి మ్యామ్. నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి ఎక్కడ? అడుగుతుంది మిమ్మల్ని. మార్నింగ్ ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, మర్చిపోయారా? గుర్తుంది మ్యామ్. గుర్తుంటే ఆ అమ్మాయి ఎక్కడ? అది మన మనుషులు వెళ్ళారు మ్యామ్, వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను అడిగే ముందే అప్డేట్ తెలుసుకోకుండా ఇంకా వెయిట్ చేయడం ఏంటి? నిజం చెప్పండి, ఆ అమ్మాయిని తీసుకురావాలనుకుంటున్నారా లేక ఎవరి ప్రోద్బలంతోనైనా రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నారా? నా మాటే వినాలి, నేను చెప్పినట్టు జరగాలన్న పట్టుదల నాకే ఉంటే ఈ ఇంట్లో అమ్మ నాన్న ఉండేవాళ్ళు.
మేడం డాడీలు కాదు. పిలుపుల కన్నా ఇక్కడ క్రమశిక్షణ ముఖ్యం. ఉదయం ఆ అమ్మాయి నా కళ్ళ ముందు ఉండాలి అని నిన్న చెప్పాను, కానీ లేదు. రోజు రోజుకి ఈ ఇంట్లో నా మాట అంటే లెక్క లేకుండా పోతోంది. నవ్య జీవితాన్ని నాశనం చేసిన ఆ అమ్మాయి మీద మీకెందుకంత సాఫ్ట్ కార్నరో నాకు అర్థం కావట్లేదు. నన్ను చూడడం కాదు, సమాధానం చెప్పండి. ఆ అమ్మాయి ఎక్కడా? చెప్పండి. అమ్మగారు, ఏంటి? అమ్మా, అది నేనే. ఆంటీ, ఇతనెవరు? సరస్సు ఊళ్ళో ఉండే జైలర్. వరుసకి బాబాయ్ అవుతాడు. చిన్నప్పటి నుండి గార్డియన్లా చూసుకుంటున్నాడు. సరస్సు గురించి తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాడని ఊరు నుండి పిలిపించాను. సరస్సు ఎక్కడుంది? సరస్సు అవును, సరస్సు గురించే చెప్పు. తనెక్కడుంది? పక్కనే పెట్టుకుని ఎక్కడుంది అంటారేంటి? ఇక్కడే. అవునయ్యా, ఇక్కడే ఉందని మాకు కూడా తెలుసు. కనీసం ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఇంట్లోనే ఉంచుకుని సిటీలో ఉందా అంటారేంటి? ఏదో జరుగుతుంది. లేదండి. చూడు, నా గురించి నీకు తెలీదు. మర్యాదగా నిజం చెప్తే సరి. లేదంటే నువ్వు తిరిగి ఊరు వెళ్లేది బస్లో కాదు, అంబులెన్స్లో. ఆ సరస్వతి సిటీకి ఎందుకొచ్చింది? మా ఫ్యామిలీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? చెప్పు. సరస్సు. వాగ్దేవి, బలహీనుల మీద ప్రతాపం చూపిస్తే భయం పుడుతుంది గాని సమాధానం రాదు. ఆ అమ్మాయి వస్తుంది అనుకుంటే మీరెందుకొచ్చారు? తను రాదు. తను మీకు కనపడదని చెప్పటానికే వచ్చాను. ఏ చేసిన పనికి భయపడుతుందా? అవును, భయమే. ఎక్కడ ఈ పెద్దయ్య మాట నెరవేర్చలేకపోతుందేమోనన్న భయం. ఏంటి మీకిచ్చిన మాట? మా కుటుంబాన్ని నాశనం చేయడమా, లేక అందరినీ విడదీసి వేడుకలా చూడటమా? అటువంటి అలవాటు, బుద్ధి, ఆలోచన తన రక్తంలోనే లేవు. దెబ్బ తగిలిన వాడికే తెలుసు ఆ నొప్పి విలువ, చూసేవాళ్ళు కాదు. పెళ్లి మండపం నుంచి నా కూతుర్ని తీసుకెళ్లి ఇంటి పన్నివాడితో పెళ్లి చేసి నా పరువు పోయేలా చేసింది. అలాంటి దాని బుద్ధి గురించి మీరేంటి డప్పు కొడుతున్నారు? పొరపాటు వాగ్దేవి. నవ్యను తీసుకెళ్లలేదు.
పెళ్లి జరగటానికి సంతకం పెట్టి సాయం చేసింది అంతే. సహాయం 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 చెప్పకుండా నా కూతురికి పెళ్లి చేయడం, నలుగురిలో నా పరువు తీయడం, పెళ్లి చెడిపోయిందని అభి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, నవ్య అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆవిడ చేసిన సహాయమే అంటారా? సాయం అంటే మంచి జరగటం, ఇలా చెడుని జోడించటం కాదు. మీతో మాట్లాడడం కాదు. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, నేనే వెళ్ళి కలుస్తాను. చేసిన పనికి నిలదీస్తాను. చెప్పాను గదా, నాకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. కానీ ఒకవేళ మీ ముందు తిరిగినా మీరు గుర్తుపట్టలేరు. తను అనుకున్న పని పూర్తయ్యాక ఎవరి ప్రమేయం లేకుండా సరస్సు ఎవరో మీకే తెలుస్తుంది. ఆవిడేమైనా దైవ స్వరూపమా? పని అయ్యాక కనపడ్డానికి, అప్పటి వరకు మాయమవ్వడానికి? అలాగే అనుకో. సరస్సు గురించి మంచి చెడు తెలియక ఏవేవో అనుకుంటున్నావు. ఇలా అనుకోవటంలో తప్పు లేదు. దయచేసి సరస్సును వెతకడం, తను చేయని పనిని తప్పుగా ఆపాదించటం ఇకనైనా మానుకోండి. పదరా వెళదాం. ఆగండి. ఏమిటిది? ఇంతకు ముందొచ్చినప్పుడు చెప్పాను కదా, చేసిన సాయాన్ని వడ్డీతో సహా తీరుస్తాను అని. అదే ఇది. ఇంకెప్పుడు సాయం, రుణం గురించి నా ముందు మాట్లాడకండి. సాయం అంటే డబ్బు కాదని ఆ రోజే చెప్పాను. తీసుకున్నది తిరిగివ్వటం నా బాధ్యత. తిరిగివ్వాల్సింది డబ్బు కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. గుర్తున్న ప్రతిదీ ఇచ్చే ప్రయత్నం చేశాను. తీసుకోకపోతే ఆ తప్పు నాది కాదు. తీసుకోండి. నాకొద్దు. చేసిన సాయాన్ని తేలికగా మర్చిపోవటం నీ గుణమైతే, నా అనుకున్న వాళ్ల కోసం ఎంత కష్టమైనా భరించటం, క్షణం కూడా ఆలోచించకుండా సాయం చేయటం నా సరస్సు గొప్పతనం. ఆ రోజు ఆస్తి అమ్మింది, డబ్బిచ్చింది సరసే కాబట్టి తనకే ఇవ్వు. ఇంటికి రమ్మని చెప్పండి. చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. నీ ఆశలన్నీ తీరే రోజు తొందరలోనే వస్తుందిలే వాగ్దేవి. పదరా. పెద్దయ్య, బాబాయ్ నన్ను క్షమించు. నా వల్లే మీరు... పర్వాలేదమ్మా, నాకేం కాలేదు. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, అది చాలు. నిన్నెదురుగా పెట్టుకుని సరస్సు ఎవరు ఎక్కడా అంటే నాకంతా గందరగోళంగా అనిపించిందమ్మా. నాకేం అర్థం కావడం లేదు. ఇంకా నయం, నిజం చెప్పేసుంటే కథ మొత్తం అడ్డం తిరిగేది. మీరు సమయానికి రాకపోతే అంత పని అయ్యేదయ్యా. ఇంతకీ మీరెలా వచ్చారు పెద్దయ్య? రాహుల్ తేజ రాత్రి మాట్లాడి విషయం చెప్పారు. అప్పటికే ఈ టైలర్ని ఎవరో సిటీకి తీసుకెళ్లారని తెలిసి చాలా హడావిడి పడి వచ్చానమ్మా. అది పెద్దయ్య, మీరు రాకపోయి ఉంటే నేనే సరస్సునని చెప్పేసి ఉండేదాన్ని.
ఎందుకమ్మా చెప్పడం? అంటే నవ్యమ్మ పెళ్లికి సంతకం పెట్టానని అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. అందరినీ నిందిస్తున్నారు. అందుకే నిందించటం, నిజం తెలుసుకోకుండా అరవటం ఆ మనిషికి అలవాటే కదమ్మా. ఇప్పుడు వాగ్దేవికి నిజం చెప్పటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. తెలియాల్సిన రోజు వస్తే ఆపటం ఎవ్వరి వల్ల కాదు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు ఏ సమస్య రాలేదు. నిజం చెప్పాలంటే నేను కాదు పెద్దయ్య, నవ్యమ్మ చాలా కష్టాల్లో ఉంది. తెలిసిందమ్మా. వాడు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే నవ్యనెలా అరెస్ట్ చేస్తారు? ఏమో పెద్దయ్య, ఏం అర్థం కావడం లేదు. నవ్యమ్మని కోర్టుకు తీసుకెళ్తానంటున్నారు. మనం ఏదో ఒకటి చేసి నవ్యమ్మని బయటికి తీసుకురాకపోతే చాలా పెద్ద శిక్ష పడుతుందని తెలిసింది. లేదమ్మా, నువ్వు కంగారు పడకు. అలా జరగనివ్వను. ఈ సిటీలో నా స్నేహితుడి కొడుకు లాయర్గా ఉన్నాడని తెలిసింది. అతనితో మాట్లాడతాను. సరే పెద్దయ్య. జాగ్రత్తమ్మా. వస్తాను. ఉమ్. రాహుల్, తేజ, సమస్య వచ్చినప్పుడు అడగకుండానే డబ్బిచ్చిన అమ్మాయికి తిరిగి ఇవ్వాలనుకున్న చెక్ ఇది. ఈ రోజుతో అప్పుని, తెలియక జరిగిన తప్పుని తుడిచేయాలనుకుంటున్నాను. కానీ కావాలనే ఆ అవకాశం లేకుండా చేసింది. ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఈ చెక్ చేతిలో పెట్టవలసిన అవసరం, కర్మ నాకు లేదు. ఈ ఇంట్లో ఎవరికీ వద్దు. రుణం తీర్చుకోలేకపోతున్నానని నేరుగా చెప్పొచ్చు కదూ రాహుల్ మీ మేడం. డబ్బు సిద్ధంగా ఉంది, మనిషి దూరంగా ఉంది. దీన్ని రుణం తీర్చుకోకపోవడం అనరు, గతాన్ని గుర్తు చేసి పీడించడం అంటారు. అంత పెద్ద మొత్తం ఇచ్చి కూడా ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు గుట్టుగా ఉంచిన మనిషా పీడించేది? మాటలకి అర్థం లేకపోయినా కనీసం ఆలోచించి మాట్లాడమని చెప్పు మీ మేడంకి. అంతా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి ఎన్నేళ్లైనా ఈ చెక్ ఇక్కడే ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ బుద్ధుడి సాక్షిగా నా అప్పు తీరిపోయింది. ఆ సాయానికి న్యాయం జరిగింది. చేతికందిన సాయం తిరిగి ఇస్తేనే ప్రతి సాయం అంటారు. ఇలా పక్కన పెడితే కాదు. ఇస్తే తీసుకున్నప్పుడు నేనేం చెయ్యాలి? ఊరూరా వెతకాలా? ఇక నుండైనా ఈ ఇంట్లో ఎవ్వరూ ఆ అమ్మాయి గొప్పలకి చప్పట్లు కొట్టడం ఆపితే మంచిది. ఈ ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఈ చెక్కుని, దానికి సంబంధించిన డబ్బుని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఉందన్న సంగతి గుర్తుండకూడదు.
మేడం అలా చెక్ పెట్టే బదులు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది కదా. వాట్ యు సే? నేనేం చెప్పను. ఇదే మాట మ్యామ్కి వెళ్ళి చెప్పు, నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అవసరం లేదు. ఏంటి రాహుల్ ఇది? మీ అమ్మ అసలు ఏం ఆలోచిస్తోంది? నవ్య సమస్యల్లో ఉంటే అది పట్టించుకోకుండా సరస్సుకి ఇవ్వాల్సిన డబ్బు గురించి ఎందుకు ఆవేశపడుతోంది? చెయ్యని తప్పుకి కన్న కూతురు అరెస్ట్ అయింది. ఎలా విడిపించాలన్న ఆలోచన లేకపోగా మొండిగా తప్పు నవ్యదని వాదిస్తోంది. మనం ఎన్ని చెప్పినా మేడం దృష్టిలో నవ్య చేసింది తప్పని ఫిక్స్ అయ్యారు డాడ్. కనీసం కారణం కూడా ఆలోచించడం లేదంటే నేను ఇంకేం చెప్పాలి? నవ్యని కోర్టుకు తీసుకెళ్తున్నారు. లాయర్ని పెట్టుకునే అవకాశం కూడా లేకుండా దూరం చేసింది. పెద్దయ్యతో ఈ విషయం మాట్లాడాను బాబు. ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ తాతయ్య హెల్ప్ చేస్తున్నారు. కన్న తండ్రిగా కూతురు కష్టాల్లో ఉన్నా ఏం చేయలేకపోతున్నాను.